మేడారం మహాజాత్రలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 28వ తేదీన ప్రారంభమై మహాజాత్ర నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భూపాలపల్లి ములుగు వరంగల్ హైవేపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. సారలమ్మ మహాజాతర బుధవారం మొదలైంది. బుధవారం నాడు సారలమ్మ, గోవిందరాజు, పడగిద్దరాజు గద్దెల మీద కొలువై ఉన్నారు. గురువారం నాడు అయితే సమ్మక్క గద్దెల మీదకి వచ్చారు. నిన్న అనగా శుక్రవారం నాడు భక్తులు తండోపతండలుగా వచ్చి భక్తులు సమ్మక్క, సారలమ్మ, పడగిద్దరాజు, గోవిందరాజు దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్తున్నారు. చూసినట్టయితే మన రాష్ట్రమే కాదు, తెలంగాణే కాకుండా ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా నుంచి కూడా భక్తులు తండోపతండలుగా వస్తున్నారు. ఈ రోజు వరకైతే అధికారుల ప్రకటన ప్రకారం అయితే దాదాపుగా 2 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ అన్ని శాఖల అధికారులు సమన్వయం లేకపోవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ప్రజలకు నీటి సౌకర్యమే కానీ, స్నానాలే కానీ, లేకుంటే రోడ్డు సౌకర్యంలో అయితే నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికైతే ఒక దాదాపుగా 10-20 కిలోమీటర్ల దారి ఆగి అంటే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు చూసినా ఇటు వరంగల్ టు మేడారం టు ఖమ్మం టు మళ్ళీ ఇటు మేడారం టు భూపాలపల్లి ఎటు చూసినా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఈ శాఖల లోపం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశాం, జాతర సక్సెస్గా సాగుతుందని చెప్తున్నా కానీ భక్తులకు విడిది చేయడానికి లేక నిన్న రాత్రి అయితే చలిలో చాలామంది తల్లి పిల్లలతో చలిలో పడుకున్నారని చెప్పేసి వాళ్ళు ఈరోజు పొద్దున వాపోతున్నారు. ఇప్పుడు చూడవచ్చు, మనం గద్దెల మీద చూసినట్టయితే ఏ గద్దె చూసినా సమ్మక్క కానీ, సారలమ్మ కానీ, అటు చూస్తే గోవిందరాజు కానీ, పడగిద్దరాజు కానీ మీద దాదాపుగా సుమారుగా లోపటే 1-2 లక్షల మంది దాకా భక్తులు ఉన్నారు. సిజా కృష్ణ, అక్కడ భక్తులకు వసతులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,50,00,000 విడుదల చేశాము, అన్ని వసతులు కల్పించాము, స్నానాలే కానీ, శానిటేషనే కానీ అన్ని చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా కానీ ఒక తీరుగా చూసినట్టయితే అన్ని విధాల అన్ని శాఖల పరంగా లోపం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వచ్చే భక్తులకు అడుగడుగున తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశాము, క్యూ లైన్లు కూడా నల్లాలు ఏర్పాటు చేశాము. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తిరుపతి తరహాలో ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కానీ చూసినట్టయితే కనీసం నీళ్ళ వసతులు లేక బస్సులో ప్రయాణించే ప్రయాణికులే కానీ, క్యూ లైన్లో ఉన్న ప్రయాణికులే కానీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మొన్న 2 రోజుల నుంచి అయితే వచ్చిన పబ్లిక్ బస్సులు లేక బస్ స్టాండ్లో ఇసుక దిబ్బలలో కానీ చిన్నపిల్లలను పండబెట్టి వాళ్ళు కాపలా ఉండి ఎప్పుడు బస్సు వస్తారని వెయిట్ చేస్తున్నారు. శ్రీజ, కృష్ణ, మేడారం రవాణా సౌకర్యంపై ప్రజలు ఏమంటున్నారు? మేడారం రవాణాలో ఆర్టీసీ విఫలమైందని చెప్పేసి ప్రజలు కోపానికి వస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ 15 రోజుల ముందు నుంచే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాము, రాష్ట్రం నలుమూలల నుంచి మేము బస్సులను ఏర్పాటు చేశామని చెప్పేసి బస్ ఛార్జీలు కూడా స్వల్పంగా పెంచామని చెప్పేసి 10% పెంచారని చెప్పి భక్తులు వాబోతున్నారు. ఇక చూసినట్టయితే భక్తులు ఏదో విధంగా బస్సు ఎక్కితే మేడారం చేరుతున్నారు కానీ మేడారం నుంచి తమ ఇండ్లకు చేరడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా నిన్న మధ్యాహ్నం నిలబడ్డవారు ఈరోజు ఉదయం బస్సు దొరికిందని చెప్పేసి వాపోతున్నారు. ఆ బస్ స్టాండ్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనీసం తాగునీరు సౌకర్యం కూడా లేదు. ఇన్ని కోట్లు వచ్చి వేచి ఇచ్చినా కానీ ఏం లాభం? ఈసారి జాతర మహాజాతరగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని ఈ ప్రకటనలు చూసి మేము మోసపోయాం. ఎక్కడ చూసినా ఎలాంటి వసతులు లేవు. పిల్ల పాపతో వచ్చి మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి పబ్లిక్ మండిపడుతున్నారు. శ్రీజ.